నమస్తే, వెల్కమ్ టు కెరియర్ పాయింట్. విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల లక్ష్యంగా విఐటి ఏపీ యూనివర్సిటీ ఎంఎస్సీ కెమిస్ట్రీ మరియు ఎంఎస్సీ ఎనర్జీ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులను రూపొందించింది. ప్రస్తుత విద్యలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఎంఎస్సీ కెమిస్ట్రీ మరియు ఎనర్జీ సైన్స్ అండ్ టెక్నాలజీలో లభించే అపార అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకునేలా వారికి విఐటి ఏపీ విశ్వవిద్యాలయం శిక్షణ అందిస్తుంది. అమరావతిలోని విఐటి ఏపీ యూనివర్సిటీలో ఈ రెండు కోర్సుల్లో చేరాలంటే అర్హత ఏమిటి, ఏ ఎగ్జామ్ రాయాలి, ఉపాధి అవకాశాల గురించి విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలోని సీనియర్ ఫ్యాకల్టీ డాక్టర్ టి రమణ గారు వివరిస్తారు. వారితో మాట్లాడే ముందు విఐటి ఏపీ యూనివర్సిటీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవి రూపంలో చూద్దాం. VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country, consistently ranked among the top educational institutes in the country. The VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. Welcome to VIT AP University. VIT AP University is one of the fastest growing universities in India. Well qualified, experienced faculty members are imparting industry oriented quality education to our students. Apart from teaching, VIT AP University is focusing on research, innovation, incubation, entrepreneurship and the collaborations. VIT AP University started in 2017 with 600 students, and within 5 years in 2022 we are 11,000 campus. The first two batches which graduated had 96% placements with Super Dream and Dream offers with the highest CTC of 63 lakhs per annum. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఏవి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది సార్. మీరు ఇవాళ 2 కోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. అందులో ముందుగా మనం ఎంఎస్సీ కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. అసలు ఏంటి సార్ ఈ ఎంఎస్సీ కెమిస్ట్రీ స్పెషాలిటీ ఏంటి? యూనివర్సిటీస్ ఇన్ని ఉండగా ఎందుకు విఐటి? మాధురి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరికీ కూడా నమస్కారం, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఎస్, ఈ ఎంఎస్సీ కెమిస్ట్రీ కోర్స్ అనేది మీరు అడిగిన విధంగా ఈ విఐటి ఏపీ ఎందుకు అంటే, సో ఈ ఎంఎస్సీ కెమిస్ట్రీ కోర్స్ అనేది అన్ని యూనివర్సిటీలాగే 2 years కోర్స్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన సిలబస్ కరికులం చూసుకున్నట్లయితే మా యూనివర్సిటీ మేమున్న ఫ్యాకల్టీ అధిక అర్హత నెక్స్ట్ హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీలతో డిస్కస్ చేసి ఆ సిలబస్ని ఆ విధంగా ఈరోజు ఇండస్ట్రీకి కావాల్సిన విధంగా సిలబస్ అనేది డిజైన్ చేయబడిందండి. అయితే దీంతో ఈ ఎంఎస్సీ ఏదైతే ఈ కోర్సెస్ ఉంటాయో వాటితో పాటు ఒక లోతైన ఎలెక్టివ్ కోర్సెస్ కూడా చేర్చించడం వల్ల అప్పుడు స్టూడెంట్స్కి, విద్యార్థులకి పరిశోధన మీద కూడా అవగాహన పెరిగి వాళ్ళ కెరీర్ని ముందుకు తీసుకెళ్ళడం చాలా ఉపయోగపడుతుందండి. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఏదైతే మన సిలబస్ ఉందో ఆ సిలబస్ అనేది విచ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ యూనివర్సిటీస్ అండి. సో మెయిన్గా ఇండస్ట్రీ ఓరియంటేషన్ విధంగా, అదేవిధంగా ఎవరైతే ఉన్నత విద్య కోసం వెళ్తున్నారో ఆ విధంగా కూడా రెండు జోడింపబడి రెండు కూడా కంబైన్ చేసి సిలబస్ తయారు చేయడం వల్ల స్టూడెంట్స్ అనే విద్యార్థులు బాగా బెనిఫిట్ అవుతారండి. ఓకే అండి, మెయిన్గా ఏం టాపిక్స్ మీద ఎంఎస్సీ కెమిస్ట్రీ చెప్తారండి మీరు? సో ఇక్కడ ఎంఎస్సీ కెమిస్ట్రీ వచ్చేసరికి అండి, నేను ముందు చెప్పిన విధంగా ఏదైతే ఇప్పుడు ఇండస్ట్రీకి రిక్వైర్మెంట్ ఉందో లేకపోయినట్లు ఉన్నత విద్యాసంస్థ రిక్వైర్మెంట్ ఉందో దాన్ని ఉద్దేశంగా తీసుకొని కెమిస్ట్రీ కోర్స్ని ఏంటంటే మేము 3 భాగాలు విభజించామండి. సో అందులో ఎంఎస్సీ ఒకటిది ఎంఎస్సీ జనరల్ కెమిస్ట్రీ, రెండవది ఎంఎస్సీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, మూడవది ఎంఎస్సీ అనలిటికల్ కెమిస్ట్రీ అండి. అయితే ఏ స్టూడెంట్స్ అయితే, ఏ విద్యార్థులు అయితే మన ఫార్మా కంపెనీ అంటే ఇప్పుడు మన హైదరాబాద్ తీసుకున్నట్లయితే ఫార్మా హబ్ అండి, అంటే డిఫరెంట్ కంపెనీస్, వెరైటీస్ ఆఫ్ కంపెనీస్ లైక్ లారిస్ ల్యాబొరేటరీ అండి, డాక్టర్ రెడ్డీస్ అండ్ అరబిందో అండ్ ఆరిజిన్ అండ్ ఎక్సెట్రా ద కంపెనీస్ ఆల్ ఇండస్ట్రీ
కి కావాల్సిన రిక్వైర్మెంట్ R&D, మెయిన్గా R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఎవరైతే ఏ విద్యార్థులు అయితే సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ అనేది ఒక బెస్ట్ చాయిస్ అండి. దట్ వీఆర్ ప్రొవైడింగ్, అవర్ యూనివర్సిటీస్ ప్రొవైడింగ్ దట్ కోర్స్ అండి. ఈ కోర్స్లో భాగంగా మేము రియాక్షన్స్ అండ్ దేర్ మెకానిజం, ప్రాపర్ క్రిటికల్ మెకానిజమ్స్ అండ్ ఫాలోడ్ బై దట్ ఏవైతే డ్రగ్ మాలిక్యూల్స్ ఉన్నాయో ఆ ప్రిపరేషన్ గురించి కూడా ప్రాపర్గా మేము నేర్చుకోవడానికి అవకాశం ఇస్తామండి. అండ్ ఏ స్టూడెంట్స్ అయితే, ఏ విద్యార్థులు అయితే మనకి రండి అనలిటికల్ రీసెర్చ్ డెవలప్మెంట్ లేదా క్వాలిటీ కంట్రోల్ విభాగంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో అలాంటి విద్యార్థులకి ఎంఎస్సీ అనలిటికల్ కెమిస్ట్రీ అనేది ఒక మంచి అవకాశం అండి. ఇందులో ఏంటంటే అన్ని కెమిస్ట్రీకి తగ్గ టెక్నిక్స్, ఏవైతే అనలిటికల్ టెక్నిక్స్, ఇన్స్ట్రుమెంట్ టెక్నిక్స్ లైక్ యాజ్ యూ కెమిస్ట్రీ నో దాట్ NMR, MAS and IR and etc. that kind of techniques can be given by our faculties. So that is very good point, good thing in analytical chemistry అండి. On the other hand, when you go for general chemistry అండి, సో ఏ విద్యార్థులు అయితే ఇండస్ట్రీ వైపు కాకుండా లేకపోతే తో పాటు ఉన్నత విద్య కోసం కూడా వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఎంఎస్సీ జనరల్ కెమిస్ట్రీ అనేది ఒక మంచి అవకాశం అండి, మంచి ఆప్షన్ అండి. అయితే ఈ మూడిట్లో కూడా ఏంటంటే ఓన్లీ స్టూడెంట్స్ అనేవాళ్ళు చదవడమే కాకుండా థియరిటికల్ ఎగ్జామ్స్ రాయడమే కాకుండా వాళ్ళకి ఏంటంటే మౌఖిక పరీక్షలు లాంటివన్నీ ఉంటాయండి. అండ్ అంతేకాకుండా శాస్త్రీయ రచన అంటే మన ఏవైతే జర్నల్స్ ఉంటాయో ఈ రీసెంట్ అప్డేట్స్ ఏముంటాయో వాటి మీద వచ్చే అవగాహన కూడా మేము వాళ్ళకి ఆప్షన్ ఇస్తూ నేర్పిస్తుంటామండి. అది ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పిన కోర్సెస్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమన్నా రాయాలా, లేకపోతే అర్హత అంటే క్వాలిఫికేషన్ ఏం చూస్తారు మెయిన్గా? ఓకే అండి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటూ ఏమీ ఉండదండి ఎంఎస్సి VIT ఏపీలో ఎంఎస్సి చేయడానికి. కాకపోయినట్లయితే ఏంటంటే ఈ బిఎస్సి అయిన పిల్లలు 60% ఉండాలండి మెయిన్ అర్హత. సో VIT ఏపీ యూనివర్సిటీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందండి. ఆ టైంలో అప్లై చేసిన తర్వాత బేస్డ్ ఆన్ దెయిర్ పెర్ఫార్మెన్స్, బేస్డ్ ఆన్ దెయిర్ అకాడమిక్ స్కోర్ వాళ్ళకి ఇంటర్వ్యూ లిస్ట్ చేస్తామండి. నెక్స్ట్ ఆ ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం అనేది పొందుతారండి. దెర్ ఈజ్ నో రిటన్ ఎగ్జామ్ అండి, ఓన్లీ ఇంటర్వ్యూ. బేస్డ్ ఆన్ దేర్ ఇంటర్వ్యూ దే కెన్ గెట్ ద అడ్మిషన్ ఇన్ VIT ఏపీ యూనివర్సిటీ అండి. ఓకే సార్, జాబ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? ఎందుకంటే పేరెంట్స్ అందరూ ఏ టెక్నాలజీ నడుస్తుంది కాబట్టి అసలు ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయని చాలా మంది ఆలోచిస్తారు. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఏంటంటే ఏ టెక్నాలజీ అనేది ఓన్లీ లైక్ CSE గ్రూప్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అది ఆన్ ద అదర్ హ్యాండ్ అండి. ఇప్పుడు వచ్చినట్లయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఈ ఫార్మాస్యూటికల్, ఇప్పుడు లైక్ ఇప్పుడు కరోనా స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ మెనీ పీపుల్ సఫర్డ్. దట్ వ్యాక్సినేషన్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ బై కెమిస్ట్రీ పీపుల్ ఆర్ బయోకెమిస్ట్రీ పీపుల్ అండి. సో ఈ రోజుల్లో ఏదైతే మనకి మెడిసిన్ అనేది అవసరం ఉందో ఆ మెడిసిన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్లీ ఫార్మాస్యూటికల్ కంపెనీలు మాత్రమే తయారవుతుంది. దానికి మ్యాన్ పవర్ అనేది కెమిస్ట్రీ కావాలండి. సో అటువంటి టెక్నిక్స్ అనేది ఈ కెమిస్ట్రీలో ఉంటుంది కాబట్టి దీనిలో మనకి పుష్కలంగా ఉపాధి అవకాశాలు ఉన్నాయండి. మీకు ఇప్పుడు నేను ముందు చెప్పిన విధంగా హైదరాబాదులో చాలా ఫార్మా హబ్స్ ఉన్నాయండి, ఫార్మా కంపెనీస్. ఇప్పుడు రెడ్డీస్ తీసుకున్నా, అరబిందో తీసుకున్నా, లారస్ తీసుకున్నా, అర్జున్ తీసుకున్నా, గ్లెన్ ఫార్మా తీసుకున్నా, అదర్ కంపెనీస్, బయోకాన్ బెంగళూరులో తీసుకున్నా, కలకత్తాలో తీసుకున్నా, ప్రతి దాంట్లో కూడా ఈ డ్రగ్ మాలిక్యూల్ ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి దానికి కెమిస్ట్రీ అవసరం కాబట్టి పుష్కలంగా ఉపాధి అవకాశాలు ఉన్నాయండి. కాకపోయినట్లయితే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ దెర్ ఈజ్ ఏ థింగ్, శాలరీ విషయం అండి. సో ఇక్కడ మనకి CSE ఈ టెక్నాలజీ వచ్చేసరికి ఏంటి శాలరీస్ బాగా ఉండొచ్చండి. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ ఎంఎస్సితో జాయిన్ అయిన వాళ్ళకి మేబీ పెర్ యానం 3 lakh 4 lakh ఉండొచ్చు. బట్ వేరాజ్ వెన్ యూ గో ఫర్ ద ట్యూషన్ ఫీజు వచ్చేసరికి ఏంటండి ఎంఎస్సి జాయిన్ అయ్యే వాళ్ళకి ట్యూషన్ ఫీజు ఓన్లీ 60,000 రూపీస్ అండి VIT ఏపీ యూనివర్సిటీ. అదే బీటెక్ పిల్లోడు ఆల్మోస్ట్ 3 lakh 4 lakh పే చేస్తాడండి. సో వెన్ ద ఫీజ్ కంపారిజన్ చూసుకున్నప్పుడు సో వాళ్ళకి పరంగా ఆ ప్రపోర్షనాలిటీగా ఈ శాలరీ కూడా అలా ఉంటుందండి. సో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో మనం పెర్ఫార్మెన్స్ బాగున్నట్లయితే మనకేంటంటే ప్రమోషన్ కానీ శాలరీస్ పెరగడం కానీ ఉంటుందండి. ఓకే సార్, యూనివర్సిటీ అనగానే పేరెంట్స్ ఇంత ఫీజు విషయంలో ఇంత ఎఫోర్డ్ చేయగలమా అనే డౌట్ ఉంటుంది. అవునండి. సో మీరు స్కాలర్షిప్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? అండ్ ఫీ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది మంచి క్వశ్చన్ అండి, ఎందుకంటే స్టూడెంట్స్కి ఉపయోగపడే క్వశ్చన్ ఇది. ఎందుకంటే VIT ఏపీ అఫ్ కోర్స్ చాలా ప్లేసుల్లో చూస్తుంటారు. ఏం డిఫరెన్స్ VIT ఏపీ ఎందుకు జాయిన్ అవ్వాలి, అసలు ఇంత పెద్ద యూనివర్సిటీ కదా, ఫీజెస్ ఎక్కువ ఉంటాయి కదా, మనం ఎఫర్ట్ చేయగలమా లేదా? అయితే అవర్ VIT ఏపీ యూనివర్సిటీ VIT
university founder Dr. G. Viswanathan sir has given good opportunity అండి. ఎలా అంటే బీఎస్సీలో ఎవరికైతే మోర్ దెన్ 90% కానీ 9 CGPA కానీ ఉంటుందో వాళ్ళకి అందరికి కూడా ఫ్రీ అండి, 100% కన్సెషన్ అండి, డిస్కౌంట్, 0 ఫీజ్. బట్ స్టూడెంట్స్ ఎవరైనా హాస్టల్లో ఉన్నట్లయితే హాస్టల్ ఫీజు పే చేసుకోవాలండి, లేనట్లయితే లేదు. ఓకే, అదేవిధంగా 80% దాటిన బాలులకు, 80% తీసిన బాయ్స్ 80% కానీ 8 CGPA కానీ ఎక్కువ ఉన్న అబ్బాయిలకి 50% ఫీజు కన్సెషన్ ఉంటుందండి. ఇన్ అడిషన్ టు దాట్ గర్ల్స్కి, అమ్మాయిలకి, మహిళా విద్యార్థులకు ప్రోత్సహించడానికి ఎవరికైతే మోర్ దెన్ 80% లేదా 8 CGPA కన్నా ఎక్కువ ఉంటుందో బీఎస్సీలో వాళ్ళకి 75% ఫీజు కన్సెషన్ ఉంటుందండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ ద స్కాలర్షిప్స్ VIT AP University providing this fees concession to benefit for them అండి. ఓకే సార్. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పిన కోర్సెస్ అన్నీ క్లాసెస్ ప్రొవైడ్ చేయడంలో క్లాష్ అవుతాయి కాబట్టి కరికులం ఎవరు డిసైడ్ చేస్తారో అది స్టూడెంట్స్కి ఏ విధంగా యూజ్ అవుతుంది? సో ఇక్కడ ఏమవుతుందంటే అండి, అదే నేను ముందు చెప్పిన విధంగా ఈ కెమిస్ట్రీ కోర్ కోర్సెస్తో పాటు ఎలెక్టివ్ కోర్సెస్ ఉంటాయండి. అయితే ఇక్కడ MSc ప్రోగ్రామ్ వచ్చేసరికి 4 సెమిస్టర్స్ ఉంటాయండి. ఫస్ట్ 2 సెమిస్టర్స్ అందరూ కూడా కామన్గా చదువుతారండి, కామన్ సబ్జెక్ట్. ఈవెన్ జనరల్ కెమిస్ట్రీ తీసుకున్నా, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ తీసుకున్నా, ఎల్ఎడ్ కెమిస్ట్రీ తీసుకున్నా ఫస్ట్ ఇయర్లో అందరూ కూడా కామన్ సబ్జెక్ట్ చదువుతారండి. వేరే థర్డ్ సెమిస్టర్కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే ఇక్కడ ఈ సబ్జెక్టులతో పాటు ఒక ఎలెక్టివ్ కోర్సెస్ అనేవి చదువుతారు, అంటే గ్రూప్ వైజ్. ఇఫ్ యూ గో ఫర్ ఫార్మాస్యూటికల్ ఆ ఇండస్ట్రీ ఓరియంటెడ్గా ఆ ఎలెక్టివ్ కోర్స్ ఉంటుందండి. అనలిటికల్ కెమిస్ట్రీ తీసుకున్నవాడు ఆ ఇండస్ట్రీ కావాల్సిన విధంగా ఆ ఎలెక్టివ్ కోర్స్ ఉంటుందండి. అంతేకాకుండా ఇన్ అడిషన్ టు దట్ అవర్ యూనివర్సిటీ ఆల్సో ప్రొవైడింగ్ లైక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఆల్సో నేర్చుకునే అవకాశం అనేది ఉంటుందండి పిల్లలకి, విద్యార్థులకి. వాళ్ళకి దట్ ఈజ్ మ్యాండటరీ కోర్స్ ఇన్ థర్డ్ సెమిస్టర్ అండి, వాళ్ళకి ఆ అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా సాఫ్ట్ స్కిల్తో కనెక్ట్ అయ్యే వేరే కోర్సెస్ కూడా ఉంటాయండి. అంటే STS అంటే ఏదైతే ఇప్పుడు ఆబ్జెక్టివ్ లేకపోయినట్లయితే ఈ మ్యాథమెటికల్ థింగ్, రేపు పొద్దున వాళ్ళకి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆ ట్రైనింగ్ కూడా ఉంటుందండి. అంతేకాకుండా మా VIT AP యూనివర్సిటీ లాంగ్వేజ్ కోర్స్ అండి, అంటే ఏంటి అదర్ ఫారెన్ లాంగ్వేజ్ లైక్ స్పానిష్ కానీ, జర్మన్ కానీ, జపానీస్ కానీ ఇలాంటి కోర్సెస్ నేర్చుకునే అవకాశం కూడా ఉంటుందండి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. దట్ ఈస్ లైక్ యాజ్ ఐ సెడ్ దట్ ఎలెక్టివ్ కోర్స్ టైప్. స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉంటే ఇవన్నీ నేర్చుకునే అవకాశం ఉంటుందండి. ఓకే సార్, మీ యూనివర్సిటీ వచ్చేసి ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తుందా? ఇంకో డౌట్ ఏంటంటే పేరెంట్స్కి ఇక్కడ చదివి విదేశాల్లో ఇంటర్న్షిప్ చేయొచ్చా? ప్లేస్మెంట్స్ ఏ విధంగా? ఇది కూడా మంచి క్వశ్చన్ అండి. ప్లేస్మెంట్కి వచ్చేసరికి నేను చెప్పిన విధంగా వాళ్ళు చూజ్ చేసుకున్న ఏదైతే ఈ స్పెషలైజేషన్ ఉంటుందో, ఫార్మాసిటీలో అయినా, ఎనలిటికల్ అయినా, జనరల్ అయినా, వాళ్ళు చూసుకుని బట్టి దే విల్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ వేరియస్ కంపెనీస్ అండి. ఇక్కడ ఇంటర్న్షిప్కి వచ్చేసరికి అగైన్ సేమ్ థింగ్ అండి. 3 సెమిస్టర్స్ పిల్లలు కాలేజీలో ఉండి థియరిటికల్ నాలెడ్జ్ దే విల్ ఎక్వైర్ అండి, దాంతోపాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వస్తుందండి. ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్తో పాటు 4th సెమిస్టర్, ఎంటైర్ 4th సెమిస్టర్ అండి, అంటే 3.5 months, ఆల్మోస్ట్ 4 months పిల్లలకి మేము ఇంటర్న్షిప్ అవకాశాలను బయట ఇప్పిస్తామండి. అంటే ఇండస్ట్రీ ఎక్స్పోజర్ కావాలనే ఉద్దేశంతో 4th సెమిస్టర్ కూడా ఇన్స్టిట్యూట్లో ఉంటే దే మే నాట్ గెట్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్. కాబట్టి మేము బయట ఇండస్ట్రీతో, ఫార్మాసిటికల్ కంపెనీతో మాట్లాడి వాళ్ళకి మేము బయటికి ఇంటర్న్షిప్కి పంపిస్తామండి. అంటే ఆ కంపెనీస్ వాళ్ళు దే మే గివ్ సమ్ లిటిల్ అమౌంట్ ఏదర్ స్టైఫండ్ ఆర్ ఇన్ అడిషన్ టు దట్ అకామిడేషన్ కూడా ఇచ్చేటట్టుగా మేము వాళ్ళతో మాట్లాడి ఇంటర్న్షిప్ అవకాశాలు మేమే వాళ్ళతో మాట్లాడి పిల్లలకి వచ్చే విధంగా చూస్తామండి. అయితే కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ కనెక్షన్ ద్వారా వాళ్ళు ఇండివిజువల్ కూడా చూసుకుంటారండి. వాళ్ళు ఫైన్, ఇప్పుడు 30 మెంబర్స్ ఉంటే ఒక 5 to 20% ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళు ఇండివిజువల్గా చూసుకుంటారండి ఇంటర్న్షిప్ 4th సెమిస్టర్లో. ఎవరికైతే ఇంటర్న్షిప్ అవకాశాలు రాలేదో అలాంటి వాళ్ళకేంటి మేము కంపెనీలతో మాట్లాడి పంపిస్తామండి. అందులో భాగంగా ఏంటంటే మేము MOU అంటే అవగాహన ఒప్పందం అండి. ఫర్ ఎగ్జాంపుల్ మేము రీసెంట్గా ఆరిజిన్ కంపెనీతో ఒప్పందం ఉంది, అదేవిధంగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్తో ఒప్పందం ఉంది. సో అప్పుడు ఏంటంటే మేము ఆ అవగాహన ఒప్పందం ఉన్న వల్ల ఆ 3-4 months ఏంటంటే మా పిల్లలు అక్కడ పంపించి అక్కడ వర్క్ చేస్తూ వాళ్ళు ఇఫ్ దే గివ్ గుడ్ పెర్ఫార్మెన్స్, వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుందనుకోండి అక్కడ వాళ్ళు జాబ్ కూడా కంటిన్యూ చేయొచ్చు. అదండి. అదేవిధంగా కొంతమంది పిల్లలు ఏంటంటే ఇండస్ట్రీ కాకుండా
హైయర్ ఎడ్యుకేషన్ వైపు వెళ్తూ ఉంటారు, అంటే పిహెచ్డి చేయాలని కూడా కోరుకుంటుంది, ఉన్నత విద్య కోసం కూడా వెళ్తుంటారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు అకాడమిషియన్స్ ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ ఐసర్స్ కానీ, అంటే ఐసర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, అలాంటి వాటిలో కూడా వాళ్ళకి మేము ఇంటర్న్షిప్ వచ్చే విధంగా అవకాశం ఇస్తున్నాం. అందులో ఏంటంటే వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు ఇంటర్న్షిప్లో ఏదైతే నేర్చుకున్నారో దాన్ని వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడే వాళ్ళ పిహెచ్డి కూడా కంటిన్యూ అవుతారండి. ఆ అవకాశాలు కూడా ఇప్పిస్తుంటామండి. నెక్స్ట్ ఇంకా మీ విదేశీ ఇంటర్న్షిప్, ఇక్కడ ఎంఎస్సీ అయిన తర్వాత లైక్ ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళే అవకాశం ఉందండి. అందులో భాగంగా మేము ఆస్ట్రేలియాలో ఉన్న న్యూ క్యాస్టల్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం ఉందండి. అంటే ఈ 2 years అయిన తర్వాత మేము వాళ్ళతో మాట్లాడి అక్కడికి పంపించి ఉన్నత విద్య కోసం వెళ్ళడానికి ఇది చేస్తాము. అంతేకాకుండా కొంతమంది ఇప్పుడు కొన్ని యూనివర్సిటీలు లైక్ కొరియా, తైవాన్ అలాంటి యూనివర్సిటీ, తైవాన్ అలాంటి కంట్రీలో కూడా యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నారండి ప్రస్తుతానికి కొంతమంది. సో అన్ని విధాలుగా అంటే స్టూడెంట్ ఎంఎస్సీ కెమిస్ట్రీ జాయిన్ అయినట్లయితే ఇండియాలోనే కాకుండా అంతర్జాతీయ భాగాల్లో కూడా మాకున్న కాంటాక్ట్స్, మాకున్న ఎంఓయూతో స్టూడెంట్స్కి ఏంటంటే పుషప్ చేసి వాళ్ళ భవిష్యత్తుకి గ్యారంటీ ఇచ్చే విధంగా ఉంటామండి. ఓకే సార్, ఈ ఎంఎస్సీ కెమిస్ట్రీలో ఎగ్జిట్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎగ్జిట్ ఆప్షన్ అనేది ఉండదండి. అంటే ఇక్కడ 2 years కోర్స్ అండి, ముందు చెప్పిన విధంగా ఇది 2 years కోర్స్ ఉంటుంది. సో ఈ 3 semesters అనేది కాలేజ్ అంటే క్యాంపస్లో ఉంటారు, థియరిటికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. 4th సెమిస్టర్లో వాళ్ళు ఇంటర్న్షిప్కి వెళ్తారు కదండి. ఇక్కడ మధ్యలో ఎగ్జిట్ అనేది ఉండదండి. 2 years కంపల్సరీగా చేయాల్సిందేనండి. 2 years చేస్తే కానీ వాళ్ళకి డిగ్రీ రాదండి. అది ఓకే సార్, ఈ యూనివర్సిటీ అనగానే పేరెంట్స్ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయని ఆలోచిస్తారు కదా, లైక్ హాస్టల్ ఫెసిలిటీ, లైబ్రరీ, ఫేసెస్ ఎలా ఉంటాయి? అదే అండి, ఇప్పుడు ఎంఎస్సి అక్కడ ఏంటంటే ఇక్కడ హాస్టల్ వచ్చేసరికి ఏంటండి లైక్ 2 bedroom, 3 bedroom, 4 bedroom, ఏసీ, నాన్ ఏసీ వాళ్ళు చూజ్ చేసుకునే బట్టి పేమెంట్ ఉంటుందండి. సో అదంతా కూడా మనం వెబ్సైట్ అడ్రస్ ఇచ్చాం, www.vitap.ac దానికి వెళ్తే మొత్తం అంతా కూడా ఎంత ఫీజు, హాస్టల్ ఫీజు ఉంటుంది, వేరేజ్ ఎంఎస్సి ఇప్పుడు కోర్సెస్కి ఫీజు ఎంత ఉంటుంది ఆల్రెడీ నేను ఆ కన్సెషన్ గురించి చెప్పాను. వేరేజ్ అకామిడేషన్ అంటే ఫుల్ డీటెయిల్స్ వెబ్సైట్లో ఉంటాయండి, బేస్డ్ ఆన్ దేర్ చాయిస్ అండి. ఓకే, అలాగే బ్రాంచెస్ ఎలా ఉంటాయండి? ఒక్కొక్క బ్రాంచ్కి ఎన్ని సీట్లు ఉంటుంది? నేను ముందు చెప్పిన విధంగా ఈ 3 branches ఉంటాయండి, 3 parts: ఎంఎస్సి జనరల్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ అండ్ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ. ఈచ్ బ్రాంచ్కి 30 members ఉంటారండి, 30 seats ఉంటాయండి, 30. సో మా దగ్గర ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన ఏదైతే అనలిటికల్ ఉందో దానికి కావాల్సిన విధంగా పౌడర్ XRD మా దగ్గర, అంటే ఎట్ ప్రెజెంట్ VITAP యూనివర్సిటీ హ్యావింగ్ దట్ పౌడర్ XRD టెక్నిక్స్, అదేవిధంగా సెమ్ టెక్నిక్స్, అదేవిధంగా IR, UV ఎక్సెట్రా టెక్నిక్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయండి. స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఎంత టైం అయినా నేర్చుకునే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఫార్మాసిటీలు వచ్చేసరికి నేను చెప్పిన విధంగా వాళ్ళు ఎక్కువగా ల్యాబ్లో R&D జాయిన్ అయినట్లయితే వాళ్ళు సింథసిస్ గురించి పూర్తిగా అవగాహన ఉండాలండి. దే హ్యావ్ టు లెర్న్ సంథింగ్ మోర్ అబౌట్ ద సింథసిస్ అండి. అందులో మేము మా ఫ్యాకల్టీస్, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ యూ సెడ్ myself Dr. Ramana, I did PhD in IIT Gauhati అండి. Like me 20 members, total 22, almost all of them having various good institutes in India and did PhD in foreign universities. So with our contacts and with our knowledge we give both as well as theory and practical knowledge అండి. ఓకే సార్, ఇప్పుడు ఎంఎస్సి ఫిజిక్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో స్పెషాలిటీ ఏంటి, ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఎంఎస్సి ఫిజిక్స్ కోర్స్ ఆల్రెడీ ఉందండి. సో కొత్తగా ఇప్పుడు ఎంఎస్సి ఫిజిక్స్లో ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఎనర్జీ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ని మేము ఆఫర్ చేస్తున్నామండి ఇయర్ నుంచి. అది ఎందుకు అది మేము చూస్ చేసుకున్నామంటే అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ సెడ్ దట్ లైక్ వికసిత్ భారత్ 2047 వికసిత్ భారత్ అండి. దానిలో భాగంగా టోటల్గా ఎనర్జీ, ఆల్టర్నేటివ్ ఎనర్జీ కావాలనే ఉద్దేశంతో ఈ కోర్స్, అంటే ఇప్పుడు ఏ విద్యార్థులైతే మన రెన్యూవబుల్ రిసోర్సెస్, సోలార్ ఎనర్జీని విద్యుత్ ఎనర్జీగా మార్చి ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి విద్యార్థులకి ఈ కోర్స్ అనేది పర్ఫెక్ట్ అండి. సో ఇప్పుడు ఈ రోజు 2047 వికసిత భారత్, దానిలో పూర్తిగా ఆల్టర్నేటివ్ ఎనర్జీ కావాలండి. 2070 భారత విజన్ ఇండియా విజన్ 2070, దానిలో ఏంటంటే టోటల్గా ఏవైతే కార్బన్ ఉద్గారాలు అంటే పొల్యూషన్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఎక్సెట్రా గ్యాసెస్ అనేవి టోటల్గా నిర్మూలించాలి, ప్రివెంట్ అవ్వాలండి.
అవి ఎందుకు వస్తున్నాయండి, ఇప్పుడు మనం అంతా కూడా వెహికల్స్ అనేవి ఫాసల్ ఫ్యూయల్స్ అండి, అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ అవన్నీ కూడా కార్బన్ మెటీరియల్స్ అండి. సో దట్ ఆక్సిడైజెస్ టు ప్రొడ్యూస్ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ విచ్ పొల్యూట్ ద ఎయిర్ అండి. ఓకే. సో దాన్ని ఆల్టర్నేటివ్గా దాన్ని ప్రివెంట్ చేస్తూ ఆల్టర్నేటివ్గా ఎనర్జీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ అండి. అది రెన్యూవబుల్ రిసోర్సెస్ అనేవి యూజ్ చేసుకున్నట్లయితే మనకి రెన్యూవబుల్ అంటే ఇట్ నెవర్ ఎండింగ్ అండి. సో అందుకని ఈ కోర్స్ అనేది కొత్తగా స్టార్ట్ చేసామండి ఇది. సో ఇది ఫిజిక్స్, ప్యూర్ ఫిజిక్స్ కాకుండా ఇది విద్యార్థులు చాలా మంచి అవకాశం అండి. ఈ ఇయర్ని స్టార్ట్ చేస్తున్నాం అదండి. ఓకే సార్. సార్ ఈ కోర్సు చేసిన వాళ్ళకి నేషనల్గా ఇంటర్నేషనల్గా పిహెచ్డి చేసే అవకాశం ఉంటుందా? ఉంటుందండి. ఇప్పుడు ఎలా అయితే ఎంఎస్సి కెమిస్ట్రీలో చెప్పాను ఉన్నత విద్య కోసం వెళ్ళే అవకాశం ఉందో, అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటంటే ఎవరైతే ఎనర్జీ సైన్స్ అండ్ టెక్నాలజీ చేస్తారో ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో వాళ్ళకు కూడా మొత్తం వరల్డ్ మొత్తం ఎనర్జీ వైపు దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ద ఎనర్జీ అండి. ఏదైతే ఈ కార్బన్ ఉద్గారం దట్ టోటల్గా ప్రివెంట్ అవ్వాలి, అది ఆల్టర్నేటివ్ చూడాలి, దట్ ఈజ్ హైడ్రోజన్ ఎనర్జీ, ఎనర్జీ సోర్సెస్ కావాలి. సో ఇక్కడ ఆల్ ఓవర్ ద వరల్డ్లో అక్కడ ఎనర్జీ మూవింగ్ టువర్డ్స్ ఎనర్జీ కాబట్టి బయట కంట్రీల్లో అంతర్జాతీయ పరంగా కూడా పిహెచ్డీ చేసే అవకాశం ఉంటుందండి. అక్కడే కాదండి, ఇండియాలో కూడా ఐఐటీలో కూడా పిహెచ్డీ చేసే అవకాశం కూడా ఉంటుందండి. ఓకే సార్. యూనివర్సిటీ కార్పొరేట్ కొలాబరేషన్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఇది మంచి ప్రశ్న అండి. సో దీన్ని ఏదైతే 2047 వికసిత్ భారత్ అంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు లేనట్లయితే మన జనరేషన్ అనేది దాన్ని రీచ్ అవ్వాలంటే ఎనర్జీ వైపు మూవ్ అవ్వాలి. ఎనర్జీ అంటే జస్ట్ లైక్ అందులో పొల్యూషన్ అనేది ఈ కార్బన్ ఉద్గారం ఉండకూడదు. దానికి బ్యాటరీస్, లిథియం అయాన్ బ్యాటరీస్ కానీ లేకపోతే ఇలాంటి బ్యాటరీస్ కానీ. ఇప్పుడు అందుకే మా యూనివర్సిటీ వాళ్ళు అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీతో ప్రైవేట్ లిమిటెడ్తో మేము అవగాహన ఒప్పందం చేసుకున్నామండి. సో వాళ్ళని మేము వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ పర్మిషన్తో ఒక సిలబస్ని తయారు చేసామండి. అంటే స్టూడెంట్ ఈ కోర్స్ నేర్చుకున్న వెంటనే స్టూడెంట్ ఎయిదర్ బాయ్ ఆర్ గర్ల్ దే హ్యావ్ టు మూవ్ ఇమీడియట్లీ దట్ కంపెనీస్, అదర్ కంపెనీస్ లైక్ Walas, సెల్ టెక్నాలజీస్, రిలయన్స్ ఎనర్జీ టెక్నాలజీస్, ఎక్సైడ్ బ్యాటరీస్, ఇవన్నిట్లో కూడా ఇమీడియట్గా వర్క్ చేసే నైపుణ్యాన్ని మేము ఇస్తామండి ఇక్కడ. ఓకే, అదే అండి. ఓకే సార్. సార్ ఓవరాల్గా చూసుకుంటే స్టూడెంట్కి ఫ్యాకల్టీకి బాండింగ్ ఎలా ఉంటుంది? దిస్ ఈస్ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మా యూనివర్సిటీ ఫాలో అవుతుంది లైక్ దట్ ఈస్ కాల్డ్ మెంటార్ మెంటీ అండి. మెంటార్ మెంటీ. Mentor means faculty members, professors, assistant, associate and professors are there. Faculties, he is the mentor, and mentee means students. That is 1:30 ratio ఉంటుందండి. One faculty you have to take care 30 members అండి. ఇప్పుడు ఎవరైతే ఎంఎస్సి ఉన్నారో, ఎవరైతే టీచ్ చేస్తుంటారో వాళ్ళతో మొత్తం కనెక్షన్ ఉంటుందండి. అంటే ఈ 30 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యాకల్టీతో బాండింగ్ ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ దే కెన్ move freely, they can ask whatever they want to the faculty. Okay. Their future అయినా అవ్వచ్చు, సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అవ్వచ్చు. సో ఏదైనా ఫ్రీగా మాట్లాడే అవకాశం ఉంటుందండి. ఎప్పుడైతే ఈ మెంటార్ మెంటీ మీటింగ్ 1-to-1 డిస్కషన్ ఉంటుందో అప్పుడు ఏంటంటే స్టూడెంట్ ఎక్కువ ఫ్రీగా నేర్చుకునే అవకాశం ఎక్కువ ఉంటుందండి. సో దట్ ఈస్ గుడ్ పాయింట్ ఆఫ్ దిస్ VITIP యూనివర్సిటీ అండి. ఓకే సార్, ఫైనల్గా ఈ కోర్స్ తీసుకొని సక్సెస్ అయిన కొంతమంది స్టూడెంట్స్ గురించి మా ప్రేక్షకుల కోసం. సో ఇక్కడ ఏంటంటే అంటే ఇప్పుడు ఈ ఫిజిక్స్లో చూసుకున్నట్లయితే ఈ ఎనర్జీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ ఇయర్ స్టార్ట్ చేస్తున్నామండి. లాస్ట్ 3 years నుంచి ఫిజిక్స్ రన్ అవుతుంది. అందులో ఎంఎస్సి ఫిజిక్స్ చేసి 3 members ఫారిన్ కంట్రీలో పిహెచ్డీ చేస్తున్నారండి. ఓకే. యాజ్ ఏ సెట్ కెమిస్ట్రీ విధంగా కెమిస్ట్రీలో కూడా తైవాన్ అండ్ కొరియా, ఆస్ట్రేలియాలో చేస్తున్నారు. అదేవిధంగా ఫిజిక్స్లో కూడా వన్ ఆఫ్ న్యూ క్యాస్ల్ యూనివర్సిటీ యాజ్ ఏ సెట్ దానిలో ఒక అమ్మాయి పిహెచ్డీ చేస్తుందండి. మిగతా 2 కూడా వేరే కంట్రీల్లో పిహెచ్డీ చేస్తున్నారండి. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఈ ఎనర్జీ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది నేను చెప్పిన విధంగా 2047 దట్ ఈజ్ 100 years ఆఫ్ దట్ ఇండియన్ ఇండిపెండెన్స్, రైట్? దాన్ని రీచ్ అవ్వడానికి అంటే వికసిత్ భారత్ రీచ్ అవ్వడానికి మన ఆల్టర్నేటివ్ సోర్స్ ఎనర్జీ దాన్ని రీచ్ అవ్వడానికి ఈ కోర్స్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. అది మెయిన్ గోల్ అండి ఇది. ఓకే, ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. ఎంఎస్సి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఇవాళ కెరియర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.